నమస్కారం రేడియో సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గం కోలంగూడలో ప్రభుత్వ పాఠశాల భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. బెల్లంపల్లి పట్టణంలో దొంగల బీభత్సం. బజార్ ఏరియాలో 5 దుకాణాల్లో చోరీ. విచారణ చేపట్టిన పట్టణ పోలీసులు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వంపై పోరాడతామన్న ఏఐటీసీ నేతలు. మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల కోలంగూడలో ప్రభుత్వ పాఠశాల భవనానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేశారు. ఆదివారం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలంగూడలో డిఎంఎఫ్టీ నిధుల నుండి 38,15,000 రూపాయల వ్యయంతో నూతన పాఠశాల భవనానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కోలంగూడ వాసులు తమ అడవి వెళ్లి వెదురు బొంగులు తీసుకొచ్చేందుకు అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకు మొరబెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానని అన్నారు. కోలం వాసులకు సొసైటీని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుండి రుణాలను మంజూరు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను మొదటిసారిగా కోలంగూడకే మంజూరు చేయించి గృహాలకు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వాటికి రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళ సప్లై, కరెంటు ఇవన్నీ చేస్తారు. ఇది కాక ఇంకా మీకు ట్రైబల్ ఎస్టీ సప్లై కింద వేరే డబ్బు ఉంది. ఇక స్కూల్తో పాటు ఈ నియోజకవర్గంలో ఆదిమ గిరిజనులు ఇందిరామని ఉన్నారు. కొలం అంటే ఆదిమ గిరిజనులు, గొండోళ్ళు, నాయకపోళ్ళు, ఇంకొక కులం, మన్నే వెనక కిందికి పోయినప్పుడు వెళ్తారు. వీళ్ళు 45 కుటుంబాలు ఉన్నాయి. 45 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఒకసారి ఇంకొక నెల 2 నెలలు పడుతుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటి 45 ఇళ్ళు కోలంగూడకే శాంక్షన్ ఇస్తుంది. ఇది ఫైనల్ క్లియర్. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినాకనే వెళ్తాం. రెండోది ఆ కాలనీకి సంబంధించిన మటుకు అన్నీ కలిపి ఒక కాలనీ కడతాం. దానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీళ్ళు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ చేసి పెడతాం. వాటికి దాంతోపాటు సోలార్ పెట్టేస్తే కరెంటు బాగా పోతారు. సోలార్ పెడితే ప్రతి ఇంటి మీద రాంగా బ్రిడ్జ్ అయింది కానీ దానికి అప్రోచ్ వ్యవస్థలు చేయాలి. అవి కూడా కంప్లీట్ చేసి మంచినీటి ఆపరేట్ ట్యాంక్ కట్టి మంచినీటి వ్యవస్థ ఇచ్చేస్తాం. దీంతోపాటు వాళ్ళకు వ్యవసాయం చేసినప్పుడు కూలీ లేకపోతే ఏ కూలీ లేదు కాబట్టి వాళ్ళు బతకడానికి బుట్టలు అల్లుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన బొంగు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సొసైటీ ద్వారా ఇప్పించి దానికి కావాల్సిన పెట్టుబడి 15 లక్షల 20 లక్షలు ఎంత అవసరంతో ఆ పెట్టుబడి కూడా ఇప్పించే పాటు తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు సరే రాష్ట్రంలో ఎప్పుడైనా మొదటిసారి ఇక్కడ ఇచ్చేస్తాం. మిగతా ఇవన్నీ దసరా లోపల వాళ్ళు శాంక్షన్ ఇస్తాం. శాంక్షన్ దసరా తర్వాత వాళ్ళు బొమ్మ తెచ్చుకొని ఇది చేసుకొని ఏర్పడిస్తాం. వాళ్ళు అల్లిన తట్టలు కానీ బుట్టలు కానీ అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల సౌకర్యం కలిగిస్తాం. అది ఇల్లు ఇక్కడ పెడితే మొత్తం కార్యక్రమం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మరుడు చూపిస్తాం. వీళ్ళను కొంచెం జనంలో కలిపితే వస్తే ఇంకా మనం ఎంత అర్థమైతే ఎక్కడ ఉన్నాం తప్పకుండా ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను తీసుకుంటున్నాను. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో 5 దుకాణాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. షాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో 5 దుకాణాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు వాళ్ళ దుకాణాలలో మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. ఉదయం షాపు యజమానులు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో వాళ్ళు ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపులలో గల సీసీ కెమెరాలను పరిశీలించారు. కొన్ని షాపులలో నగదు వస్తువులు, ఓ ఫోటో స్టూడియో విలువైన కెమెరాలు చోరీకి గురయ్యాయి. బజార్ ఏరియాలో ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిత్యం చోరీలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. షాప్ యజమానులు చోరీకి గురి అయిన వస్తువులు ఎన్ని ఉన్నాయో చూసుకొని బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత నెల రోజుల క్రితమే ఆగి ఉన్న కారు నుండి 28 లక్షలు చోరీకి గురయ్యాయి. అది మర్చిపోకముందే నేడు పట్టణ ప్రధాన ప్రాంతమైన కూడలిలో దొంగతనం జరగడంతో పట్టణంలోని ఇతర వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పాల్గొని సర్వపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్కు రాష్ట్రపతిగా గౌరవం కంటే ఒక గురువుగా ఆయనకు దక్కిన గౌరవం ఎనలేనిదని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నాయని కొనియాడారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు సమానంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సాధిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి త్వరలోనే ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు, ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. Unless you improve that, the quality of students cannot come out of the schools. Don't look at this education as commercial. It is purely, once you think it is a service that we are doing to the nation, then 50% of the problems will be solved. But at the same time, to look at the first prime minister of this country, DJ Prime Minister Jawaharlal Nehru, visionary of this country, whatever today institution everything is there, it is his vision and his foundation which he had the foundation. He thought on the basis for almost 90 years and 95 years back, he thought the education is the main source. Unless we address that, this country cannot develop. On that basis, he has selected Dr. Sarvepalli Radhakrishnan. He is a great philosopher. He is a great philanthropist and educationist, academician. Fortunately, he was also Vice Chancellor for Andhra University for some time. But at the same time, before independence, there was a mixed government. In that government also, he was sent to 1946 onwards. He was sent to as ambassador to USA, Soviet Union, Russia. After that, Nehruji thought, unless he put somebody in the main system, education in the country cannot be developed. On that basis, he has taken Dr. Sarvepalli Radhakrishnan as a vice president of this country, first vice president of this country. And Dr. Rajendra Prasad was the president. 10 years he was vice president, after the 5 years he was president. Basically, why I am telling you this, they have the devotion. The faculty should have first the dedication, discipline, determination. Once the faculty have these three, we implement these three, I think children subject will develop. And this is, now we are living in a competitive work. Unless we match with the regular system or whoever is the minority people or whoever whichever the corporate colleges or schools. ఈనాడు ట్రస్మా మంచిర్యాల్ ముఖ్యంగా ఉపాధ్యాయులందరినీ కూడా సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ప్రైవేట్ పాఠశాలకు అవార్డు ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం అనే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ నేటి సమాజంలో టీచర్ యొక్క పాత్ర కానీ ప్రైవేట్ పాఠశాలల పాత్ర కానీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాలలో దాదాపు 58% విద్యను అందిస్తూ ఉన్నాం. ఒక 35 లక్షల మంది తల్లిదండ్రులు అంటే విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఆదరించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వంలో కేవలం
42% మాత్రమే, 1,00,000 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రమంతా. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయేతర బృందం పనిచేస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా సమాజంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, అనేక రుగ్మతలు, అనేక పాఠశాలల యొక్క ఇబ్బందులు, ప్రభుత్వాలు సహాయం చేసినా చేయకున్నా మాకు మేమే మా టీచర్లందరూ కూడా ట్రైన్ చేస్తూ, తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ తీసుకొస్తూ, ముఖ్యంగా విద్యార్థులకు ఫలితాల పట్ల కానీ, ఐఐటి పట్ల కానీ, ఇతర రంగాల్లో ప్రతి రంగంలో కూడా విద్యార్థి ముందంజలు ఉండడం కోసం ఇలా ప్రపంచమంతా దాదాపు 200 దేశాల పైచిలకు మా విద్యార్థులంతా కూడా విరాజిల్లి ఉన్నారు. కారణం ఏంటంటే మా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకం కానీ, మేనేజ్మెంట్స్ కానీ తన సొంత శక్తి యుక్తులతో, అలాగే సంఘం యొక్క ఆవిర్భావం అయినప్పటి నుంచి కూడా సంఘమే మన బలం అనుకొని, సంఘమే మన జీవనం అనుకొని ముందు తీసుకెళ్లడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ఈరోజు ట్రస్మా. భారతదేశంలోనే ఒక నెంబర్ 1 సంఘంగా ముందుకెళ్తా ఉంది. మరి ఇదే విషయంలో ఈ సందర్భంలో ముఖ్యంగా ఒకే ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఇలా ప్రభుత్వ టీచర్లకు అనేక రిటైర్మెంట్లు అయినప్పుడు అనేక సందర్భాలలో వారికి వృత్తిరీత్యా కానీ, ఇలా పెన్షన్స్ కానీ, ఇవాళ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా హాస్పిటల్ కానీ, ఇతరత్ర ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన అనేక ఇన్సిడెంట్స్లు కానీ, ఇలా ఒక రైతుకు కానీ, ఒక లాయర్కి కానీ, ఒక కూలీకి కానీ, ఒక లేబర్కు కార్మిక సంఘంలో కూడా, కార్మిక శాఖలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో వారికి ఇవ్వడం తప్పు కాదు, కానీ ప్రైవేట్ రంగంలో ఇలా భారతదేశం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని నేను మాట్లాడేది ఏంటంటే, మా దగ్గర పనిచేసే ప్రతి టీచర్కు గుర్తించి, మా పాఠశాలను గుర్తించి ప్రతి ఒక్క టీచర్కు ఒక 10 లక్షల బీమా, అలాగే ఒక 10 లక్షల ఆరోగ్య బీమా, ఈ 2 కనుక ఇవ్వడానికి కూడా ఆల్రెడీ ఫండ్స్ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 47 నుంచి సిఎస్ఆర్ ఫండ్స్, అలాంటి ఫండ్స్ నుంచి దాదాపు కొన్ని లక్షల కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఒక ప్రీమియం కింద కనుక కేటాయించి ఇలా కోట్ల మందికి కనుక ఈ అవకాశం ఇచ్చినట్లయితే టీచర్ల కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కానీ చాలా సంతోషంగా ఉంటాయని, అలాగే వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అవగాహన అంటే ఈ సందర్భాల్లో ఇలా గాలి కానీ, నీరు కానీ, వాతావరణం కానీ చాలా కష్టతరంగా ఉంది. అన్నీ కూడా పొల్యూషన్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ రోగాలు కానీ అట్లా అనుకోకుండా యాక్సిడెంట్లు కానీ, అనుకోకుండా చనిపోవడం కానీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ ఇల్లు బజార్లో పడకూడదు అంటే ఇట్లాంటి స్కీమ్ కనుక ప్రవేశపెట్టాలని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ అనండి. మంచిర్యాల ట్రస్మా జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిజంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా వద్ద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మేము ఖచ్చితంగా వాళ్ళను సన్మానించాలి, సత్కరించాలి, వాళ్ళను గుర్తించాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చాము. నిజంగా ప్రజలు లేదా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చులకన చేస్తున్న సందర్భంలో మా ఉపాధ్యాయులను మేము గౌరవిస్తూ సమాజానికి వాళ్ళు చేసే సేవలను కొనియాడేదానికి ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఉపాధ్యాయులు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా ఎవరైనా కూడా జాతి నిర్మాణం కోసం పనిచేసే ఉపాధ్యాయులే. కాబట్టి మా ఉపాధ్యాయులు కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఎక్కడ తక్కువ కాదని, దాంట్లో భాగంగానే మా దగ్గర నుండి విద్యార్థులే ఎక్కువ జీపీఎల్ సాధిస్తున్నారని మీ అందరికీ తెలిసిన విషయమే. దయచేసి గమనించి మా ఉపాధ్యాయులను కూడా ఖచ్చితంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ బిల్లుకు సంబంధించి లేదా సేవా కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటిని కూడా మా ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమాలు కూల్చివేస్తుంది. తుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వత్ చెరువు FTL బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ కత్వత్ చెరువులో 20కి పైగా అనాధికార విల్లాలను గుర్తించామన్నారు. ప్రస్తుతం 8 విల్లాలను కూల్చేస్తున్నామని తెలిపారు. మిగిలిన విల్లాలను ఖాళీ చేయించి కూలుస్తామని అన్నారు. ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన మార్కు ప్రకారం నోటీసులు ఇచ్చి కూలుస్తున్నామని వెల్లడించారు. మరోవైపు మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలోని అక్రమాలను
హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని FTL బఫర్ జోన్లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేశారు. FTLలోని సర్వే నెంబర్ 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని HMT కాలనీ వాణినగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మల్లంపేట్ 177 నంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో మన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా ఆఫీషియల్స్. దీంట్లో గతంలో కూడా నోటీసులు ఇష్యూ చేశాము, వీళ్ళు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో FTL అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి. దాంట్లో 20 విల్లాలు మార్కింగ్ చేసినాము. దాంట్లో అన్ని కూల్చివేస్తున్నాము ఆదేశాల మేరకు. ఇక్కడ వెరీ పర్టికులర్లీ మన హైడ్రా కమిషన్ గారి ఆదేశాల మేరకు చెరువు మీద అక్రమ నిర్మాణాలు FTL బఫర్ జోన్స్ లో వచ్చినాయి. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది. అదే గతంలో చింత చెరువు కూడా చేసినాము, ఇంకా ఈ కత్వా చెరువు అని అంటాం దీనికి, ఇక్కడ కూడా అవుతున్నాయి. ఇంకా మా దృష్టిలో ఏమేమి వస్తున్నాయి చెరువు మీద అక్కడ ఖచ్చితంగా గౌరవ ఆదేశాల మేరకు కూల్చివేస్తాము. ఇలా నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము, ప్లస్ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళను మోసపోవద్దు అని చెప్తున్నాము. వీళ్ళకి కూడా అక్రమ నిర్మాణాలు వాళ్ళ సంస్థలు అన్ని పర్మిషన్స్ తీసుకొని మన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ప్లస్ చెరువుల మీద FME ఆక్యుపేషన్ అవుతున్నాయి. దానికి మళ్ళీ హెచ్చరించి నోటీస్ ఇచ్చి కూల్చోవేస్తాం. అదే నేను ఖచ్చితంగా టైటిల్ డీడ్స్ ఎక్కడ కడుతున్నారు అవి అన్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. మీకు కూడా జర మోసపోవద్దు, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని మేము సలహా చేస్తున్నాము. మరోవైపు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హైడ్రా నిరుపేద బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. మాదాపూర్ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. కాగా మాదాపూర్ సున్నం చెరువు FTL పరిధిలోని అపార్ట్మెంట్ని హైడ్రా కూల్చివేయడంతో మహిళా యజమాని కన్నీరు పెట్టుకున్నారు. GHMCతో పాటు ఎంతోమంది అధికారులకు డబ్బు ఇచ్చి పర్మిషన్ తీసుకొని అపార్ట్మెంట్ నిర్మించామని తెలిపారు. కోర్టులో కేసు ఉండగా కూల్చివేయడమేంటని సీఎం తమ కడుపు కొడుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈరోజు కూల్చివేశారని అన్నారు. అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం. మరి కోర్టు ఎందుకు ఉందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపుని కొట్టడానికి నువ్వు వచ్చావు. ఆ మహాబాడు కేసీఆర్ కేసు చెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొడుకొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుందని, కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను కుదించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని వారు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ 100 సంవత్సరాలలో ఏఐటీసీ పుట్టుకనే కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమాలు చేస్తూ కార్మికుల యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం మరి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏఐటీసీ ఒక పక్కనేమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈనాడు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి వేరువేరుగా ఉన్నది. అదే సందర్భంలో వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈనాడు మరి మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ సంస్కరణని విధానాలను అమలు చేసేందుకోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. మా విధానం ఏఐటీసీ కార్మికులను ఐక్యంగా పోరాటాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగానే ఇదే నెల 23వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో వివిధ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ సంబంధించినటువంటి కార్మికుల సమస్యలపైన, అట్లాగే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కార్మికులు 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి కోడుల పేరు మీద కార్మిక హక్కులన్నీ హరిస్తూ ఉంది. అట్లాగే కార్మిక వర్గానికి కనీస వేతనాలు కూడా పెంచినటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. అట్లాగే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండి కూడా కనీసం ఒక్కసారి కూడా కార్మికుల కనీస వేతనాలు పెంచలేదు. చివరిలో జీవో నెంబర్ 21, 22 అవి ఇచ్చి కూడా గెజెట్ పబ్లిష్ చేయకుండా వాటిని అమలు కాకుండా చేసినాయి. దానివల్ల ఇవాళ మన రాష్ట్రంలో దాదాపు 12-13 సంవత్సరాలుగా అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క జీతాలు పెరగలేదు. ఎక్కడైనా కార్మిక సంఘం బలంగా ఉండి ఆ రంగంలో అక్కడ పోరాటాలు చేసి స్థానికంగా తాత్కాలికంగా కొంత జీతం పెంచుకొని ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా అఫీషియల్గా 12-13 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలు పెరగలేదు. దాని కొరకే వీధి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజేందర్ గౌడ్ అనే యువకుడు తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వీధి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో అల్లంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర స్థాయి నాయకుడు రాజేందర్ గౌడ్ పట్టణంలో తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, గత 2 సంవత్సరాలుగా ఎంతో మంది అధికారులను కలిసి వినతి పత్రం అందజేసినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య వికారాబాద్ పట్టణం వరకే పరిమితం కాలేదని, జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య ఉందని, కుక్కల బెడదతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కారం చూపి ప్రజలను, మహిళలను, స్టూడెంట్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ కూడా రక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మీ ద్వారానే నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా, గత సంవత్సరం నరగా కూడా కావచ్చు, నేను ఎన్నెన్న మార్లు ఒక ఎల్ఐజీ కాలనీ లోపల రఘు అనే ఒక టీచర్ ఉంటే వాళ్ళ కొడుకును కుక్కలు గరిచిన పరిస్థితి ఉంటే పరామర్శించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా లారీ డ్రైవర్ యాదగిరి వాళ్ళ బిడ్డను కుక్క కంటి లోపల గరిచిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అప్పుడు కూడా పరామర్శిస్తే వారికి, ఆ పేద లారీ డ్రైవర్ బిడ్డకు హైదరాబాద్లో చికిత్స పొందితే దాదాపు ₹1,00,000 పైన పెట్టుకున్న పరిస్థితిని కూడా నాకు చెప్పడం జరిగింది నేను పరామర్శించిన సందర్భంలో. అదేవిధంగా నేను ఇట్లా గుర్తు చేస్తూ ఉంటే గతంలో ఒక 3 నెలల కిందట నేను వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల నేను పరామర్శిస్తే ఒక మద్లపల్లి గ్రామానికి చెందిన ఒక పేద రైతు కొడుకును ప్రైవేట్ పార్ట్స్ మీద కరిసిన సందర్భాన్ని కూడా నేను పరామర్శించడం జరిగింది. ఇన్ని సంఘటనలు జరిగితే కూడా మరి అధికారులు దేని కొరకు స్పందిస్తలేరు అని కూడా ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. సరే, ఇప్పటి వరకు జరిగిపోయినా
అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ సమస్య పట్ల పరిష్కారం చూపుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, నేను నిన్న ఒక పేపర్ ఆర్టికల్ నిన్నగాక మొన్న చదివిన జిల్లా వైద్య అధికారి అంట. నేను ఒక పేపర్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే కుక్క కాటుకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యాక్సిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటళ్లలో అవైలబుల్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి సంతోషం. కానీ ఆ కుక్కలతో మేము ఎందుకు గర్పించుకోవాలి, ఆ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అని నేను ఈ సందర్భంగా అధికారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఆ వ్యాక్సిన్లు ఇచ్చే బదులు ఈ కుక్కల బారిన మేము పడకుండా ప్రజలను రక్షిస్తే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి నేను ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నా, కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా ఏంటంటే ఆర్టికల్ 21 లోపల భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 లోపల రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, రైట్ టు లిబర్టీ అన్న 2 పదాలతోనే ఆర్టికల్ 21 ఉంటే మరి అలా కుక్కల బెడద నుంచి మనం స్వేచ్ఛ కోల్పోతున్నామా లేదా, మన మహిళలు స్వేచ్ఛ కోల్పోతున్నారా లేదా, మన పిల్లలు స్వేచ్ఛ కోల్పోతున్నారా లేదా, మరి అదేవిధంగా ఎక్కడైనా మనకు సెక్యూరిటీ ఉన్నదా అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు వారం 10 రోజుల లోపల ఈ సందర్భాన్ని వాళ్ళు దిల్ మీదకి తీసుకొని ఈ సందర్భాన్ని వాళ్ళు పరిష్కరించకపోతే 10 రోజుల తర్వాత వెంటనే ఈ జిల్లా అధికారుల పట్ల కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ కోరుతా ఉన్నా, అయ్యా మీరు ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతా ఉన్నారు. ఆర్టికల్ 21 లోపల ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ని కోల్పోతా ఉన్నారు. కాబట్టి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 కింద వెంటనే అధికారుల పట్ల కేసులు బుక్ చేయాల్సిందిగా కూడా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. మరి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే అంత దూరం పోవద్దని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఇది వెంటనే పరిష్కారం చూపాలని నేను కోరుతూ డిమాండ్ చేస్తూ మరొక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల నియోజకవర్గం కోలంగూడలో ప్రభుత్వ పాఠశాల భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. బెల్లంపల్లి పట్టణంలో దొంగల బీభత్సం. బజార్ ఏరియాలో 5 దుకాణాల్లో చోరీ. విచారణ చేపట్టిన పట్టణ పోలీసులు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వంపై పోరాడతామన్న ఏఐటీసీ నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.